కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేనైతే కిచెన్ టూర్ చేయబోతున్నా. హోమ్ టూర్ అయితే తర్వాత చేస్తా. ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే హోమ్ టూర్ చేయలేదు, అండ్ వచ్చేసి కిచెన్ కూడా చూపించలేదు కదా మీకు. అందుకనే హోమ్ టూర్ కొంచెం సర్దుకునేవి ఉన్నాయి. అంత పూర్తిగా మంచిగా సర్దుకున్న తర్వాత హోమ్ టూర్ అనేది చేస్తా. ఇప్పుడైతే కిచెన్ టూర్ అయితే చేస్తా. కిచెన్ అయితే మొత్తం సర్దేసుకున్నా నీట్గా. ఇప్పుడైతే కిచెన్ టూర్ అయితే చేసిన. కిచెన్ అయితే నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ అనేది ఇవ్వండి. మీ లైక్ అనేది ఏది వృధా కాదు. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఒక చిన్న లైక్ చేసి వీడియో పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కిచెన్కి అయితే సంబంధించిన అయితే ఫ్రిడ్జ్ ఉడకాం కదా, ఫ్రిడ్జ్ నుంచి ఇప్పుడు కిచెన్కి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే హాల్లో పెట్టిన, ఎందుకంటే కిచెన్ చిన్నగా ఉంటుంది, అందులో పోనీకి రాదన్నట్టుగా ఈడ పెట్టుకుంటే ఇంకా కిచెన్కి దగ్గర అవుతుంది అన్నట్టుగా హాల్లో ఇక్కడ ముళ్ళకి పెట్టేసిన అన్నట్టు. ఫ్రిడ్జ్ అయితే ఇక సెట్ అయిపోయింది. కిచెన్లోకి ఇట్లా ఎంటర్ అవుతుంటే ఒక చిన్న మనీ ప్లాంట్ ఉడకంగా పెట్టిన, అలాగే గడ్డి గులాబీ ఉడకంగా పెట్టిన అన్నట్టు. ఒక 3 days 4 days అవుతుంది గడ్డి గులాబీ చెట్లు పెట్టి. ఇవైతే ఇంత పెద్దగా అయినాయి. ఈ మనీ ప్లాంట్ అయితే చాలా రోజులు అవుతుంది, కొన్ని ఉడకంగా ఒక 5-6 నెలలు అవుతుంది. కింద రూమ్లు ఉండగా ఒక చిన్న డబ్బాలలో ఉంటుండే, అయితే మీషోలో బుక్ చేసిన ఒక 3 చెట్లు. అవి ఏళ్ళు ఎక్కువ రాక చెట్టు అనేది ఎక్కువ గ్రో అవుతలేదని ఈ తొట్టిలోకి మార్చిన అన్నట్టు. ఒక సీసాల మనీ ప్లాంట్ అయితే సీసాలలో అయితే చాలా పెట్టిన మనీ ప్లాంట్. హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను. నేను ఎక్కువ మనీ ప్లాంట్ ఏవైనా చెట్లు నీళ్ళల్లో ఉండేవి అయితే ఇట్లా సీసాలలో కానీ ఇట్లా డబ్బాలలో కానీ ఎక్కువ డెకరేషన్ అయితే చేసుకుంటాను. నాకు పచ్చని వాతావరణం అంటే చాలా ఇష్టం. ఇట్లా సీసాలలో అయితే మనీ ప్లాంట్ పెట్టేసిన. ఇక్కడైతే దేవుళ్ళని ఈ ఫోటోలుగా సెట్ చేసుకోవాలి కొంచెం, అందుకనే అక్కడ పెట్టేసిన. ఇప్పుడైతే రండి ఫ్రెండ్స్, ఇక్కడ కిచెన్లోకి వస్తూనే దేవుడి రూమ్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే వీడియో నేనైతే 3 గంటలకు తీస్తున్నా. ఉదయం ముట్టించిన దీపాలు, గండ దీపం ఉడక ముట్టిస్తా. అంటే శుక్రవారం మంగళ ఇంకో ముట్టియాలనిపించింది, ముట్టించిన. ఉదయం ముట్టిస్తే మళ్ళీ రేపు ఉదయం దగ్గర ఉడకంగా వెలుగుతూనే ఉంటుంది. ఈరోజు అయితే శనివారం రోజు అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. చిన్నగా ఎందుకో ఎల్దీలు వస్తలేవు, బల్బులు అయితే ఊకే ఎందుకో తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి. ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు తెచ్చినాము, నెల ఉడకంగా అయితే లేదు, అప్పుడే ఎగిరిపోయినాయి బల్బులాగా. ఇట్లా చెక్ వేరే పెద్ద బల్బులు తెచ్చుకోవాలి. దేవుడి రూమ్ అయితే ఇట్లా చేసుకున్నా. ఇంకా కొంచెం డెకరేషన్ ఇంకా చేసుకోవాలి, ఎందుకంటే పీటలు పెట్టి పీటల మీద పెట్టాలనుకుంటున్నా. కిందనే ఉంది. ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ వాటర్ డబ్బా అయితే ఫిల్టర్ వాటర్ డబ్బా అయితే ఇటు పెట్టేసుకుంటా. ఇక్కడైతే ఏముండదు, ఖాళీగా కొంచెమే కదా, మనం దేవుడి రూమ్ దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంచుకోవాలన్నట్టుగా ఇక్కడైతే ఏం పెట్టుకోలేదు. ఇట్లా వచ్చేస్తే ఇది మొత్తం కిచెన్లకు ఇక్కడ రాగానే ఇక్కడైతే గిన్నెల స్టాండ్ అయితే ఉంటుంది. ఇక్కడ సింకు దగ్గరనే గిన్నెల స్టాండ్ అయితే పెట్టేసిన. ఇక్కడ ప్లేట్లు, మనం తినే పళ్ళాలు కానీ చిన్న చిన్నవి ఏమన్నా చెమ్ములు చెంచాలు అన్నీ ఇక్కడైతే ఈ స్టాండ్లో అయితే పెట్టేసిన. ఇక్కడ వచ్చేసి గుడ్లు ఉడకబెట్టేది మన కరెంటుదే. నిన్న మొన్న మీషోలోనే తీసుకున్నా. ఇదైతే అన్బాక్సింగ్ అయితే వేయలేదు, అది వాడినా ఇప్పుడు ఎందుకు అవసరం లేదన్నట్టుగా అది పైన పెట్టేసిన. ఇదైతే హాట్ బాక్స్ 2 ఉన్నాయి, ఇది ఇంకొకటి 2 ఉన్నాయి కదా ఎందుకు అన్నట్టుగా ఒకటైతే ప్యాకింగ్ చేసి ఇక్కడ పెట్టేసిన. ఇదైతే మొత్తం ఇట్లా ఉంది. గిన్నెల స్టాండ్ అయితే ఇక్కడ పెట్టేసిన. ఇక్కడైతే బాసన్లు కడుక్కోవడానికి షింకు నల్ల ఉడకని ఇచ్చారు. ఇక్కడైతే ఏమంటారు, ఎల్దిరి అయితే బాగా వస్తుంది. మనకు ఉదయం అయితే మంచిగా సూర్యకిరణాలు అయితే మంచిగా కిచెన్లోకి కానీ హాల్లోకి కానీ మంచిగా వస్తుంది అన్నట్టు. తూర్పు సైడ్ ఉంటుంది అన్నట్టు దర్వాజా. ఇక్కడ మంచి సూర్యోదయం అయినప్పుడు ఎల్దిరి మంచిగా ఇక్కడ సూర్యకిరణాలు అనేది గిన్నెల మీద కానీ మన ఇంట్లో మంచిగా పడుతుంది అన్నట్టు, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వస్తే స్టవ్, ఈ స్టవ్ మేమైతే అన్నం వండుకున్నాం ఈ గిన్నెలో. ఇదైతే మామిడికాయ చాట్ చేసినాం. ఇక్కడ కిటికీలో అగ్గి పెట్టే ఒక షాకు కూరగాయలు కట్ చేసేది ఇక్కడ పెట్టేసి ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకుంటా. ఇంకా ఇక్కడ వచ్చేసి గిన్నెలు వంట వేసుకునేవి రోజు సిల్వర్ గిన్నెలు అయితే ఇక్కడ పెట్టేస్తా. ఇవన్నీ గిన్నెలు తోమేసి ఇంకా అన్నీ ఆరిన తర్వాత ఇక్కడ పెట్టేస్తా. ఇదైతే ఇక బాసన్ తోమి ఇందులో వేసేస్తా. ఇది ఒకటి బాసన్లది స్టాండు.
ఇది వచ్చేసి ఉల్లిగడ్డలు. ఇప్పుడు 10 రూపాయల కిలో ఉండేది. మా ఆయన అయితే ఒక మడుము ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాం. మా అమ్మ ఉడకమో ఒక మడుము పంపించింది. ఉల్లిగడ్డలు అయితే ఇలా పోసి పెట్టినాం. రోలు, పెద్ద రోలు, ఆ రోలు అయితే దాని కింద పెట్టేసినాం. అయితే ఇక్కడ దాకించుకున్నాం. ఇది వచ్చేసి నూనె, మంచి నూనె, తాలింపుకి ఇట్లా వంట రూమ్లంగా ఇక్కడ దగ్గర ఉంటుంది పొయ్యికి అన్నట్టుగా. ఇక్కడ నూనె అండ్ వచ్చేసి పసుపు, తాలింపు గింజలు అన్నైతే ఎప్పుడు రెగ్యులర్గా వాడుకుంటాం కాబట్టి దగ్గర ఉండాలన్నట్టు ఇక్కడైతే పెట్టేసుకున్నాం. ఇదైతే కారం, ఉప్పు మర్తవాన్లలో ఊసి పెట్టేసిన అన్నట్టు. ఈ మధ్యలో తీసుకున్నాం మర్తవాన్లలో ఊసి పెడితే మంచిగా ఉంటుంది అన్నట్టు ఈ మధ్యలో తీసుకున్నా. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నా, ఇప్పుడు కుదిరింది తీసేసుకున్నా. మంచిగా అనిపిస్తుంది అందులో ఊసి పెడితే మాత్రం. అని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. మా పిల్లల దగ్గరికి పోతే నాకు భయం అవుతుంది, ఏడెత్తేస్తారని. అలా కొంచెం దగ్గరికి రానియను. అందుకని ఇక్కడైతే అన్నపూర్ణాదేవిని, అమ్మవారిని వంట రూమ్లో అయితే పెట్టుకుంటే మంచిదంట. ఈ మధ్యలో సెట్ చేసుకున్నా మూలకంగా. అక్కడైతే మేమైతే ఏంటి నాన్ వెజ్ ఏమి చేసినా కానీ కొంచెం దూరంగానే ఉంటుంది. అక్కడైతే ఏం మేము ముట్టుకోము. అమ్మవారిని అయితే ఇక డైలీ పూజ చేసుకుంటా. ఇలాగా గుళ్ళ వేసినప్పుడు ఈడవక వేసుకున్నట్టు దీపం ముట్టిస్తా. ఆగ్నేయములకు అమ్మవారిని అన్నపూర్ణాదేవిని పెట్టుకొని పూజిస్తే మంచిదంట. ఒక చిన్న రోలుగా తీసుకొని గౌరమ్మ తల్లిని కానీ ఇక్కడ పెట్టుకొని ఇంకా పూజిస్తే ఇంకా మంచిదంట. అయితే ఇంక ఇప్పుడైతే నేను అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టుకున్నా ఆగ్నేయములను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అయితే మడతవల్ల అయితే పచ్చళ్ళు పెట్టుకున్నా. ఇదైతే మామిడికాయ పచ్చడి నేను పెట్టిన, ఇదైతే అల్లం పచ్చడి అమ్మ పెట్టి పంపించింది, ఇందులో పెట్టేసిన అన్నట్టు. ఈ 2 మడతవల్ల అయితే పచ్చళ్ళకు. ఇది ఎప్పుడు పడితే అప్పుడు తీయను అన్నట్టు. ఈ రోజు డైలీ వాడడానికైతే ఇలా సీసాలల్లో, ఈ సీసాలలో అయితే పెట్టేసి ఇది డైలీ వాడతాం. శుక్రవారం మంగళవారం అయితే పచ్చళ్ళు అయితే తీయను నేను. ఇక్కడ వచ్చేసి స్పూన్లు కానీ ఇంకా కొబ్బరి గీకేది, ఇది వచ్చేసి నిమ్మకాయ ఉండేది, ఇంకా అన్నీ ఇందులో వేసి పెట్టుకుంటా అవసరం లేనివన్నీ. ఇవైతే ఫ్రూట్స్ తినేటివి, చెంచాలు ఏమంటారు మ్యాగీ అవి తినేటివి అందులో పెట్టేసిన. ఇవైతే చిన్న స్పూన్లు. ఈ స్పూన్లు అనేది గ్లాస్ వేసి పెట్టేసిన, ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు తీసుకోవడానికి అందుబాటులో ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ పెట్టేసిన. చిన్న రోలు, ఇది ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వాడుకుంటా. ఇదైతే మిక్సర్, ఈ మధ్యలోనే తీసుకున్నా. ఇది బాగానే యూజ్ అవుతుంది. ఇట్లే మధ్య చేసుకున్నప్పుడు కానీ ఏదైనా జ్యూసు దేనికైనా ఉదానికైతే ఉపయోగపడుతుంది ఇది. ఇట్లా అయితే ఇక్కడ పెట్టేసుకుంటాయి. ఇక కిచెన్లో అయితే ఇది సెట్. ఇందులో అయితే అన్నీ నిండుకున్నాయి, తేవాలి సామాన్ తెస్తే. ఇది బాగానే యూజ్ అవుతుంది. కానీ ఇవన్నీ మూతలు అనేది ఎందుకో పగిలినాయి, ఎందుకో కొంచెం మంచి క్వాలిటీ అయితే కాదనుకుంటున్నాను. అయితే ఇంకా ఇదైతే యూజ్ అవుతుంది అన్ని ఇల్లు నింపుకోవడానికి. ఇక్కడైతే మిక్సీ పెట్టేసుకున్నాను. ఇక మిక్సీ పెట్టేసిన. ఇవి పచ్చళ్ళు రోజు వాడుకోవడానికి. ఇవి ఇక్కడ వచ్చేస్తే బిందెలు, ఇవి వచ్చేసి రోజు వంటకు వాడుకోవడానికి ఉప్పు నీళ్ళు అన్నట్టు. కింద బోర్ నీళ్ళు పట్టుకొచ్చుకొని ఇవి పెట్టేసుకుంటాం. ఇవి బియ్యం డబ్బా, ఇక్కడ వచ్చేస్తే బియ్యం డబ్బా రోజు డైలీ వాడుకోవడానికి బస్తాల నుంచి తీసి ఇందులో పోసేసుకుంటా అన్నట్టు. ఆగ్నేయ మూలకు బియ్యం అనేది పెట్టుకుంటే, స్టోర్ చేసి పెట్టుకుంటే మంచిదంట. అందుకనే నేను ఆగ్నేయ మూలకు బియ్యం స్టోర్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ 2 సిలిండర్లు అయితే ఇక్కడ పెట్టేసిన లోపలికి. ఒకటి ఖాళీగా ఉంది, ఒకటి నిండుగా ఉంది. 2 నిండుగా ఉంటే పెట్టాను, బయటకే పెట్టేస్తా. అవి పప్పు గుత్తి ఇంకా ఒకటి చెంచాలు ఇట్లా ఉంటాయి కదా, భక్షణ కోల అవన్నీ బుట్టిలు వేసి అయితే ఇక్కడ పెట్టేసిన. ఇక్కడ వచ్చేస్తే వాటర్, రాగి బిందెల బట్ట చుట్టి ఎండాకాలం పోయినంతసేపు మేమైతే ఈ రాగి బిందెల నీళ్ళే తాగుతాం. ఎందుకంటే ఎప్పుడు తాగుతాం. అండ్ వచ్చేసి బట్ట చుట్టి అందులో తాగుతాం అన్నట్టు. ఫ్రిడ్జ్లో అయితే అస్సలు పెట్టుకొని అస్సలు తాగాము, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి. ఇట్లా బట్ట చుడితే మంచిగా చల్లగా అవుతాయి, ఫ్రిడ్జ్లో నీళ్ళు లాగానే ఉంటాయి చల్లగా. నేను ఎప్పుడు ప్రతి ఎండాకాలం ఇట్లే చేస్తాను. రాగి బిందె బట్ట చుట్టి కింద బేసన్ పెట్టినా ఇట్లా నీళ్ళు చల్లినప్పుడు ఆ బేసన్లోకి పోతే ఆ నీళ్ళు అనేది పడవస్తాం. బట్ట చల్లగా అవుతుంది, మంచిగా చల్లగా ఉంటుంది. మిక్సీ గిన్నెలు, బేసన్ గిన్నెలు, సిల్వర్ బేసన్ గిన్నెలు అండ్ వచ్చేసి స్టీల్ బేసన్ గిన్నెలు ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి అన్నట్టుగా ఇక్కడైతే పెట్టేసుకున్నా. ఇక్కడైతే ఇడ్లీ కుక్కర్ అండ్ వచ్చేసి పప్పు కుక్కర్. మా ఇంట్లో అయితే పప్పు కుక్కర్ అయితే ఒకటే ఉంది చిన్నది. ఇంక దీన్నే యూజ్ చేసుకుంటానండి. ఫ్యూచర్గా తీసుకోవాలి పెద్దవి కొంచెం అని, ఇప్పుడైతే తీసుకోలేను, తీసుకోను గుడకంగా ఎక్కువైపోయింది, ఏడికే సమానం.
ఇంకా ఊకే రెంట్ హౌస్లలో అటు తిప్పి ఇటు తిప్పి ఇంకా హాస్టల్కి వస్తుంది ఒకటేసారి ఓన్ హౌస్ అయినాక మంచిగా నాకు నచ్చినవి కొనేసుకుంటా. ఇప్పుడు దీంట్లోకి వరకే సాలిస్తాను ఇక. ఇవైతే మిక్సీ గిన్నెలు అయితే ఇక్కడ పెట్టేసుకున్నా. అండ్ వచ్చేసి ఇవి మేము షాప్ పెట్టినప్పుడు, కిరాణా షాప్ పెట్టినప్పుడు ఇందులో వచ్చేసి సోన్ పాపిడి వచ్చేది. ఇవి 4 ఉండే, 2 అయితే వలగొట్టేసిన. ఇట్లా జారి తొమ్మిదింటే ఇలాగా జారి హైదరాబాద్ నుంచి తీసుకొస్తుంటే ఉడకంగా పగిలిపోయినాయి. అందులో ఒకటి పగిలిపోయింది, ఇడికి వచ్చిన ఉడకంగా ఒకటి జారి పగిలిపోయిండే. ఇందులో పప్పు, కందిపప్పు అండ్ వచ్చేసి బెబ్బరపప్పు పోసి పెట్టిన ఈ సీసాలలో. ఇవి అయితే ఒట్టి మిరపకాయలు, ఇందులో 2 ఇట్లా ఒట్టి మిరపకాయలు పోసి పెట్టిన తాలింపు కానీ ఇట్లా ఎప్పుడైనా కారం పొడి ఇట్లా చేయడానికి. కానీ ఇవి ఒట్టి మిరపకాయలు అయితే తీసి ఇందులో పెట్టేసిన. ఇంకా మేము ఎక్కువ ఏమంటారు సామాన్లు తెచ్చినప్పుడు ఎక్కువ ఉంటే ఇందులో వేసేస్తాం. రోజు డైలీ వాడుకోవడానికి అయితే ఈ డబ్బాలలో అయితే పోసి పెట్టుకుంటాను అన్నట్టు. పప్పులు కానీ ఇట్లే ఏమంటారు జీలకర్ర, ఆవాలు, మెంతులు అలాంటివి నూగులు అవి ఉంటాయి కదా, ఇందులో అయితే వేసి పెడతాం. ఎక్కువ ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి అవి అయితే ఇందులో ఆ డబ్బాలలో పోసి. ఇవైతే దేనికో ఒకదానికైతే యూజ్ అవుతాయి. ఇవైతే మా పిల్లలకి స్కూల్ బాక్స్లు అన్నట్టు రోజు టిఫిన్ వేసి తీయడానికి. ఇప్పుడైతే ఇక హాలిడేస్ కాబట్టి ఇక దాంట్లో రెస్ట్ దొరికినాయి. ఇంకా సెల్ఫ్లలో మంచిగా నిమ్మలంగా ఉన్నాయి అన్నట్టు. ఇంకా వాళ్ళకు నచ్చిన దాంట్లో పెట్టుకోవద్దారు. ఇవైతే స్కూల్కు టిఫిన్ బాక్స్లు అన్నట్టు. ఇవైతే సిల్వర్ డబ్బాలు మా పెళ్ళైన కొత్తలో మా ఆయన తీసుకున్నాడు. హైదరాబాద్ పోయిన కొత్తలో తీసుకున్నాడు. ఇవి కిలోకు 410 రూపాయలే ఉన్నాయి. అప్పుడైతే 6 డబ్బాలు వచ్చిండే. సిల్వర్ డబ్బాలు అయితే 6 వచ్చినాయి. ఈ పైన 4 ఉన్నాయి, కింద 2 ఉన్నాయి. అన్నీ 6 డబ్బాలు వచ్చిండే. ఇవి ఇందులో అయితే పల్లి నూనె పట్టించుకొచ్చి ఇందులో పోసి పెట్టిన. పల్లి నూనె ఇందులో ఉంది. ఇవైతే చెంబులు, తపాలాలు అంటారు కదా, ఇవి చెంబులు మా అమ్మ కొత్తది తీసుకుంటే నేను తెచ్చుకున్నా. ఇవైతే తపాలాలు. ఇవైతే నా ఎంటికలకు తీసుకున్నా. ఎంటికలు వేసి ఈ తపాలా ఇది నా ఎంటికలు వేసి తీసుకున్నా తపాలాలు. అయితే ఈ చెంబులు అయితే ఇట్లు పెట్టేసుకుంటా. ఈ డబ్బాలు ఇటు. నెక్స్ట్ వచ్చేసి కడాయిలు, సిల్వర్ అండ్ వచ్చేసి నాన్ స్టిక్ కడాయిలు అయితే ఇక్కడైతే పెట్టేస్తా. ఇవి ఇంకా డైలీ వాడుకునేవి కాబట్టి అందుబాటులో ఉండాలని ఇక్కడనే పెట్టేసిన అన్నట్టు. అక్కడ పెట్టవచ్చు కానీ ఇంకా అక్కడ ఆ గిన్నెలకే సరిపోయిందని ఇక్కడనే పెట్టేసుకున్నా. ఇంకా రోజు వాడుకోవడానికి గిన్నెలు, ఇవన్నీ చిన్న గిన్నెలు, ఇవి టిఫిన్ బాక్సులు ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేసిన. ఇవైతే చిన్న గ్లాసుల కాంచి పెద్ద గ్లాసుల వరకు అయితే ఇట్లా సెట్ చేసి పెట్టేసుకున్నాను అన్నట్టు. ఇవి గిన్నెలు. ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్ద సైజు గిన్నెలు, ఇక్కడైతే చిన్నవి, మరి చిన్న గిన్నెలు అయితే ఇట్లయితే పెట్టేసిన అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎప్పుడైనా పిండికి ఇట్లా పట్టించుకోవడానికి రావడానికి వస్తుంది అన్నట్టుగా ఇవైతే ఇది ఒకటి యూజ్ చేస్తా. ఇంకొకటి ఉడకంగా ఉండే మా అమ్మ ఇంటికి తీసుకెళ్ళింది. ఈ డబ్బాలకంగా చక్కెర, దాంట్లో బెల్లము, ఉప్మా రవ్వ ఇదైతే ఇందులో పోసి పెట్టేస్తాయి. ఇంకా ఈ డబ్బాలలో ఇంకేదో ఒకటి ఎక్కువ తెచ్చినప్పుడు అయితే ఇందులో అయితే పెట్టేసి తక్కువ అందులో పోసి పెడతాం. డబ్బాలలో ఇట్లా పెట్టేస్తున్నట్టు ఈ అది పెట్టేసుకున్న ఇంట్లో మొత్తము. ఇవి ప్లాస్టిక్వి హాట్ బాక్స్ పైన ఒకటి పెట్టేసిన అక్కడ. ఇదైతే రోజు వాడుకోవడానికి ఇడ్లీ ఇట్లా చేసినప్పుడు ఇడ్లీ అండ్ వచ్చేసి దోశ, చపాతీ ఇట్లా చేసినప్పుడు అయితే ఇందులో వేసి పెడతా. ఇదైతే ఒక డబ్బా ఏదో ఒకటి వాడుకోవడానికి వస్తుంది అన్నట్టు. ఇవి అగ్గి పెట్టెలు, సబ్బులు ఇట్లా వేసి పెట్టుకుంటాను. ఏదో ఒకటి ఇందులో కోల్గేట్ అవి తెచ్చి పెట్టినప్పుడు ఇవి ఇందులో వేసి పెట్టుకుంటా. తొందరగా ఒకవేళ నేను అందుబాటులో లేనప్పుడు పిల్లలకు దొరుకుతాయి అన్నట్టుగా ఇందులో వేసి పెడతా. కొన్ని కన్వీనని ఒక డబ్బాలు వేసి ప్యాకెట్లు వేసి పెడతా. ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఉప్పు ప్యాకెట్లు అయితే, ఉప్పు పసుపు అయితే ఎప్పుడు నిండుగానే ఉంటుంది. సన్న ప్యాకెట్లు ఒకటేసారి ఒక 10 అట్లా తెచ్చి పెట్టాడు మా ఆయన. ఉప్పు అయితే ఎప్పుడు మా ఇంట్లో లేదు అనుకుంటూ ఉండాలంట. అందుకని ఉప్పు అయితే ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఇది వచ్చేసి గుడ్ల ట్రేలు. ఎప్పుడైనా గుడ్లు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అయితే ఇందులో అయితే తెచ్చుకుంటాం అన్నట్టు. ఇప్పుడైతే గుడ్లు ఎండాకాలం కాబట్టి ఎక్కువ యూజ్ చేయొద్దు కాబట్టి గుడ్లు అయితే తెచ్చలేం. మా లక్కీ ఆడ ఉన్నప్పుడైతే ఎక్కువ యూజ్ అయింది అది. ఇప్పుడైతే దానికి రెస్ట్ దొరికింది. మా లక్కీ ఆడ ఊరుకోయింది కాబట్టి ఇప్పుడు ఈ ట్రేకి అయితే రెస్ట్ వచ్చింది. మేమైతే ఇట్లా సర్దుకున్నా. ఇక్కడైతే దేవుని సామాన్కి సంబంధించినవన్నీ అగరబత్తీలు కానీ కుంకుమ అవన్నీ ఇక్కడ ఏమంటారు రోజు దీపం పెట్టడానికి నూనె అవి ఉంటాయి కదా, ఇక్కడ
ఈ సెల్ఫ్ అయితే యూజ్ చేస్తాను అన్నట్టు. ఇక్కడైతే ఎవ్వరు రారు కాబట్టి ఇక్కడ ఉంటాయి అన్నట్టు దేవుడికి సంబంధించిన సామాన్ అయితే. ఈ స్టెప్ అయితే మొత్తం అయిపోయింది కదా. మళ్ళీ నెక్స్ట్ పైన హాట్ బాక్స్, అక్కడ వచ్చేసి ఇది ఒక హాట్ బాక్స్, ఇది నీళ్ళది, రైస్ కుక్కరు, ఇది ఒక చిన్న హాట్ బాక్స్, టిఫిన్ బాక్స్ పిల్లలది. ఇవైతే సిల్వర్ గిన్నెలు, ఇవన్నీ అవసరం లేనివన్నీ ఇక పైన పెట్టేసిన అన్నట్టు. ఇవి అవసరం వస్తాయి కానీ ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతాయి అన్నట్టు. ఇంకా అవసరం లేనివన్నీ పైన పెట్టేసిన పెద్ద పెద్దవి అన్నీ. ఇవి డిష్ గిన్నెలు. ఓన్ హౌస్ అయినాక మంచిగా డైనింగ్ టేబుల్ తెచ్చుకొని దాని మీద పెట్టడానికి అన్నట్టుగా. ఇవి మా పాప ఫంక్షన్ అప్పుడు వచ్చినుండే. ఇవి ఇంకా కొన్ని సామాన్లు వచ్చినాయి, అందులో ఉడక పెట్టేసిన. ఇవైతే అందిన వరకు అయితే ఇవైతే ఇట్లా డెకరేషన్ అయితే వేసి పెట్టుకున్నా. అక్కడ డబ్బాలు అయితే కారం పొడి అయితే నింపేసి పెట్టిన అన్నట్టు. ఈసారి అయితే పట్టించుకు రావాలి కారం పొడి అయితే. ఇప్పుడైతే తక్కువనే ఉంది, ఇంకా కొన్ని తీసుకొని పట్టించుకొచ్చుకొని దాంట్లో నింపి పెట్టుకుంటే మళ్ళీ వర్షాకాలం వస్తే కదా కష్టం కదా, అందుకని ఇంకా ఇప్పుడు పట్టించుకొచ్చి పెట్టాలి. ఫ్రెండ్స్, నా కిచెన్ అయితే ఇలా అయితే వెనకాల కిచెన్లో డోర్ అన్నట్టు. ఇదైతే మేము ఎక్కువ యూజ్ చేయము, ఎందుకంటే ఇది ఎక్కువ నిలబడదు, ఇట్లా గాలికి ఇట్లా కొట్టుకుంటా ఉంటుంది. అందుకని ఏమన్నా పెడితేనే ఉంటుంది. నేను ఎక్కువ తీయను, ఆ కిటికీలే తీసి ఉంచుతా. ఇక్కడ ఎక్కువ తీయను డోరు. ఎప్పుడైనా శుక్రవారం మంగళవారం గడప కడిగినప్పుడు తీసి బొట్టు పెట్టి మళ్ళీ గడపకు మళ్ళీ మూసేస్తానంటే. ఎప్పుడో ఒకసారి అయితే తీస్తా, ఎక్కువ అయితే తీయను. ఊకే గాలికి నిలబడదు, ఊకే పోతుంది. అందుకనే ఇక తీయను ఎక్కువ శాతం అయితే. ఎప్పుడో ఒకసారి అయితే తీస్తుంది. ఈ డోరు ఇక్కడ వెనుక గలి హోమ్ టూర్ చేసినప్పుడు మంచిగా చూపిస్తాం. పైన వచ్చిన తర్వాత మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత హోమ్ టూర్ అయితే చేయలేదు కాబట్టి, కొన్ని సర్దుకునేది ఉంది కాబట్టి నేనైతే హోమ్ టూర్ అయితే చేయలేదు. మన కిచెన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. నాకైతే చూసినంత వరకు అయితే ఇలా అయితే సర్దుకున్నా. ఇట్లా ఇంకా కొంచెం మంచిగా సర్దుకోవాలనుకున్నా కానీ ఇది చూస్తే ఏమనిపిస్తుంది, ఏమంటారు, స్టీల్ సామాన్ షాప్ లాగా ఉంది కదా. ఇంకా చాలా ఉన్నాయి. కొంచెం ఇంకా ఓన్ హౌస్ అయినాక కొంచెం మంచిగా సర్దుకోవాలి. ఇంకా ఈ కిరాయి ఇట్లా మళ్ళీ అన్ని తీయాలి, ఇవి తీయాలి, అవి తీయాలి. ఇళ్ళ నుంచి స్ట్రైట్గా మనకు ఓన్ హౌస్లోకి వెళ్ళాలన్నట్టు. ఇంకా ఊకే తిరగాలంటే నా వల్ల అయితే లేదు. ఇవన్నీ మోసుకుంటా మళ్ళీ షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ మళ్ళీ సర్దుకొని ఇదే అయిపోతుంది. నేనైతే ఇట్లా చదువుకున్నా. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి.